నమస్తే అండి. ఈరోజు మనం టేస్టీగా మటన్ కర్రీ చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఒక అర కేజీ మటన్ శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్నాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి, కొద్దిగా పసుపు, ఒక స్పూను కారం, మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులో ఒక స్పూన్ ఆయిల్. ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా ఆ ముక్కలకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినందువల్ల మనకు మటన్ మంచి టేస్ట్ని ఇస్తుంది. మనం మటన్ మసాలా కర్రీ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 ధనియాలు, ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఇందులో కొన్ని జీడిపప్పు, వీటన్నిటిని వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోండి. ఇవన్నీ దోరగా వేగినాయి, వీటిని మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకున్నాం. మనం మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిని తీసి పక్కన పెట్టుకోండి. మనం మసాలా కలిపి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసి ఇందులో 1 గ్లాసు వాటర్ను కూడా పోసుకొని బాగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాము. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు, వీటన్నిటిని దోరగా వేయించుకోండి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నూనెలో ఆనియన్స్ బాగా వేగినాయి. మనం మిక్సీ పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని అందులో వేసి కలుపుకోవాలి. ఇందులో 2 జీడిపప్పు, ఇందులో కొంచెం కరివేపాకు. ఈ ఆనియన్స్ పచ్చిపోయేదాకా బాగా ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా వేగినాయి. మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి కలుపుకోవాలి బాగా. ఆనియన్స్ వెల్లుల్లి పేస్టు బాగా వేగింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఒక టమాటా పేస్ట్ని ఇందులో కూడా వేసి కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసినందువల్ల మటన్లో గ్రేవీ బాగా వస్తుంది. టమోటా, ఆనియన్స్ అన్నీ వేగినాయి. మనం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని అందులో వేసుకోవాలి. ఈ మటన్లో గ్రేవీ అంతా బాగా కలిసేలాగా మసాలా అంతా కలుపుకోవాలి. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇందులో మనం సాల్ట్ వేసున్నాం, చూసుకొని మరొకసారి సాల్ట్ను వేసుకొని రుచికి సరిపడా చూసుకోండి. ఇందులో కారం కూడా అర టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. ఈ మటన్ కర్రీలో ఉప్పు, కారం ఉంటేనే తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి, రుచికి సువాసనకు బాగుంటుంది. ఈ మటన్లో గ్రేవీ రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఈ గ్రేవీ వచ్చినందువల్ల మటన్ అదిరిపోయే రుచిలో ఉంటుంది. చూడండి, అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి, ఇంట్లో చేసుకోవచ్చు. ఈ విధంగా 2 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోండి. చూడండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా వచ్చింది, తినాలనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా హోటల్ స్టైల్లో ఇంట్లో మనం చేసుకోవచ్చు. బయట ఫుడ్ తినకుండా ఈ విధంగా చేసి పిల్లలు మనం సండే టైంలో చేసుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ కర్రీని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీగా ఈ విధంగా మటన్ కర్రీ ఇంట్లో చేసుకొని అందరూ తిని హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.